కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యాయని, 44 కార్మిక చట్టాలను 4 చట్టాలుగా కుదించేశారని, పబ్లిక్ సెక్టార్లు పూర్తిగా అమ్మేశారని ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వైస్ ప్రెసిడెంట్ ఎల్ రత్నకుమార్ విమర్శించారు. ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ 77వ వ్యవస్థాపక దినోత్సవాన్ని తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఉదయం కేక్ కట్ చేసి సంబరంగా జరుపుకున్నారు. ఈ సమావేశంలో నాయకులు ఆర్ మురళీధర్, రంజిత్, శ్రీనివాసులు, అనూష తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశము ఐఎన్టీయూసీ వ్యవస్థాపక దినోత్సవం. అంటే ఇంగ్లీష్లో మనం బర్త్డే అంటాము, జన్మదినం అంటున్నాం తెలుగులో. ఈరోజు ఐఎన్టీయూసీ వ్యవస్థాపక దినోత్సవం దాన్ని నిర్మాణం చేసింది. ఈ ఐఎన్టీయూసీ అనేది భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉద్యోగ కార్మిక కర్షకుల కొరకు ఫాదర్ ఆఫ్ ద నేషన్ మహాత్మా గాంధీ గారి యొక్క సలహా మేరకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, అదేవిధంగా అందులో భాగంగా అంబేద్కర్ గారు కూడా కొన్ని సూచనలు ఇచ్చారనేది రికార్డెడ్గా ఉన్నది. అనేక మంది గొప్ప వ్యక్తులు ఈ స్థాపించడానికి ఐఎన్టీయూసీని స్థాపించడానికి సహాయపడి దాన్ని తయారు చేశారు. అందరూ కూడా నాకు తెలిసిందని చిన్న ఒక మెసేజ్ పెడుతున్నారు. ఏంటంటే ఇది ఎలక్షన్ టైం, ఎలక్షన్ కోడ్. నేను ప్రతి ఒక్కరికి ఏం చెప్తున్నానంటే, మన కోసం అంటే ఉద్యోగ కార్మిక కర్షకుల కోసం ఏ ప్రభుత్వం అయితే ఎవరైతే చేయగలుగుతారో, ఎవరైతే వాళ్ళు మన సంక్షేమం కోరుతారో వాళ్ళకి తప్పగా మీరు ఆలోచించి మీ ఓటుని సద్వినియోగం చేసుకోండి, దుర్వినియోగం చేసుకోవద్దు. ఇది నా సందేశం. ఇది ఈరోజు నేను చెప్పదలుచుకున్నాను. దయచేసి మీరందరూ నాకు చాలా కోఆపరేషన్ ఇచ్చారు. ఈ యొక్క 77వ ఐఎన్టీయూసీ దినోత్సవ సందర్భంగా మీకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అలాగే మేము ఈ యొక్క ఐఎన్టీయూసీ ఈ యొక్క 3 జిల్లాల కార్యవర్గ సభ్యులుగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్మికులు మరియు ఉద్యోగులు మరియు కర్షక ప్రతి ఒక్క సంఘాలకి వాళ్ళ మెంబర్లకి అందరికీ మేము తప్పకుండా వారి యొక్క ఆశయాలకి వారి హక్కులను కాపాడుతూ ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మేము పోరాడుతూనే ఉంటామని చెప్పి హామీ ఇస్తున్నాము. అలాగే ఈరోజు మనం చూస్తున్నాము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా ఈ మనపై ఈ యొక్క మొండి ఈ యొక్క వ్యతిరేక కార్మిక విధానాలు వీళ్ళు ఇది అవలంబిస్తున్నారు. దీని అంతటిని మేము ఖండిస్తూ ఈరోజు మా యొక్క న్యాయమైన సమస్యలు, న్యాయమైన కోరికల్ని పరిష్కరించాలని చెప్పినని మేము ఈ సభాముఖంగా కోరుతున్నాము. థ్యాంక్ యూ సార్. ఈరోజు ఐఎన్టీసీ పుట్టినరోజు. మాకు ఎక్కడ మీటింగ్కు అనుమతి లేదు కనుక మీ సమక్షంలో మేము ఐఎన్టీసీ పుట్టినరోజు జరుపుకుంటున్నాము. అట్లే ఇప్పుడు మన ఎలక్షన్ దగ్గర పడింది కాబట్టి అందరూ ఓటైన ఇంటింటికి వస్తున్నారు కనుక మనం అందరం ఆలోచించి మనకు ఎవరైతే మన సమస్యలు ఆలహించి మనకు సహాయం చేస్తున్నారో, మన దగ్గర ఉన్నారో వాళ్ళకి మనకు ఆలోచించి మనం ఓటేయాలనేసి మనవి. ఈరోజు మన భారతదేశంలో ఎంతో ఘనమైన దాదాపు 3,60,00,000 సభ్యత్వం ఉన్నటువంటి పెద్ద యూనియన్ అయినటువంటి ఐఎన్టీయూసీ ఆవిర్భావ దినోత్సవము మీ అందరి ముందర, పాత్రికేయ మిత్రుల ముందర జరుపుకోవడము చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా మన యూనియన్ ఎలా ఉంటుందంటే, ఎప్పుడు కానీ కార్మికులు కానీ, కర్షకులు కానీ, ఉద్యోగస్తులు కానీ మనం ముందు చూసుకుంటే ముందున్న దానికంటే ఇప్పుడు ఎక్కువ సమస్యల్లో ఉన్నాం. ఈ సమస్యలు పరిష్కరించడంలో మొట్టమొదటిగా ఐఎన్టీయూసీ అనే యూనియన్ ఉంటుందన్నమాట, మన సమస్యలు తీర్చడం. కాబట్టి ఎంతో ఘన చరిత్ర ఉన్నటువంటి మన ఉప్పు మనిషి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ సారథ్యంలో స్థాపించబడినటువంటి ఐఎన్టీయూసీ సభ్యులుగా మేము, నాయకులుగా ఉండడము ఈ పూర్వజన్మ సకృతంగా మేము భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.